మేఘా కళ్ళు మూసినా తెరిచినా నా కళ్ళు మూసి దాగుడు మూతలాడేది నా బంగారు తల్లేనని తెలుసమ్మా. ఇప్పుడున్న హీరోస్ ఎవరు మీ డైరెక్షన్ లో సినిమా చేయటానికి సిద్ధంగా లేరంటున్నారు. కొత్త హీరోని మనమే లాంచ్ చేస్తున్నాం. ఎవరా కొత్త హీరోసా? మన రిషి. బుక్స్ అన్న ర్యాక్ లో పెట్టు. సరే మేడం. చిన్నబాబు రాగానే సినిమాల్లో హీరోగా చేయబోతారు అనుకున్నానమ్మా. అయితే బిజినెస్ చేస్తారనమాట. నాన్ సెన్స్. వాడు నా కొడుకు. సినిమా వాసన కూడా అంటనీయకుండా దూరంగా ఉంచి చదివించింది హీరోని చేయడానికి కాదు, మంచి బిజినెస్ మ్యాగ్నెట్ ని చేయడానికి. పంచుడు. మేడం, కార్ ఇక్కడ పార్క్ చేయకూడదు మేడం. చేస్తే ఏమవుతుంది? విజిటర్స్ వెహికల్స్ ఇక్కడ ఆపకూడదు మేడం. ఆపితే ఏమవుతుంది? మా ఫ్లాట్ సెక్రటరీ గారు ఊరుకోరు మేడం. ఊరుకోకపోతే ఏమవుతుంది? నా ఉద్యోగం పోతుంది మేడం. పోనీ, నీదే కదా. అగ్గి పెట్టుందా? దేనికి మేడం? నిప్పెడదామని. ఎక్కడ మేడం? ఈ చివర. తీసుకోండి మేడం. థ్యాంక్స్. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. నువ్వు మానేయ్. మరి మీరు తాగుతున్నారు కదా? నేను తాగట్లేదు. ఊదేస్తున్నా. అవంతి మేడం ఏ ఫ్లాట్ లో ఉన్నారు? సెకండ్ ఫ్లోర్ 101 మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇదెక్కడిది? నాదే మేడం. సినిమా పత్రికలు ఈ ఛాయల్లోనే ఉండడానికి వీల్లేదు.
పొగ రాగానే అనుకున్నాను నువ్వేనని. నిప్పులేనిదే పొగరాదు. పొగ, పొగరు, ఈ ఛాయ ఆస్తులు. నీ ఆస్తులే నీ ఆరోగ్యాన్ని హారతి కర్పూరం చేస్తాయి ఎప్పుడో. ఎప్పుడో కదా. ఐ డోంట్ కేర్. ఇదేంటి వింతగా? నీ చేతిలో సినిమా పత్రిక. నాది కాదు, వాడిది. తప్పు తప్పు. ఒక సినిమా జర్నలిస్ట్ కళ్ళెదురుగా సినిమా పత్రిక గిరాటేయడం అమానుషమైన చర్య. దీన్ని నేను ఖండిస్తున్నాను. నువ్వు ఖండిస్తే ఇక్కడ అతికించడానికి ఎవ్వరూ లేరు. నువ్వేంటిలా వచ్చావు? నీ వృధా ప్రయాస చూసిపోదామని. వాట్ డూ యు మీన్? ఏంటి హడావిడి? రిషి కోసం. సినిమా ఆఫీసర్? చిచి, వాడి బిజినెస్ కోసం ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయిస్తున్నాను. దగ్గరుండి వాడి ఛాంబర్ నేనే ఇంటీరియర్ చేయిస్తున్నాను. గుడ్. ఒక తల్లి తన కొడుకు కోసం ఇంత మోడర్న్ ఛాంబర్ రెడీ చేయించడం అభినందించదగ్గ విషయం. బట్ ఇదే వృధా ప్రయాస అంటే. ఏం తెలుసని నువ్వు ఇలా అంటున్నావు? నీకేం తెలియదని తెలిసింది, అది చాలు కదా. నాకేం తెలియదని నువ్వనుకుంటున్నావు? లేటెస్ట్ న్యూస్. దేని గురించి? నీ కొడుకు రిషి గురించి. నా కన్న కొడుకు రిషి గురించిన న్యూస్ నాకే తెలీదా? పూరావంతి, నువ్వింకా 4 గోడల మధ్య ఉన్నావు. ఈ న్యూస్ అప్పుడే మా జర్నలిస్టుల దాకా పాకింది. ఇంకా ఇండియాకే రాని రిషి గురించి అప్పుడే ఓ న్యూస్ బయటకొచ్చిందా? వాట్స్ దట్? నీ భర్త ద గ్రేట్ డైరెక్టర్ మిస్టర్ విరించి నీ కొడుకు రిషిని హీరోగా లాంచ్ చేయబోతున్నాడు తెలుసా? స్టూపిడ్. గాసిప్స్ కూడా రాస్తున్నావా ఈ మధ్య? నిజాన్ని అందరికన్నా ముందు తెలుసుకుని అన్ని ఛానల్స్ కన్నా ముందే జనాల్లోకి వదిలే ఈ ఛాయ గాసిప్స్ రాస్తుందని ఎలా అనుకుంటున్నావు? ఎలా తెలుసు? ఏం తెలుసు? ఎలా తెలుసు అన్నది అనవసరం. ఏం తెలుసంటే మాత్రం చాలా తెలుసు. విరించి గారు రిషి కోసం మంచి సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారని తెలుసు. రిషి రాగానే బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేసి తన డైరెక్షన్లోనే సినిమా చేస్తున్నారని తెలుసు. అయినా ఎంత సెన్సేషనల్ న్యూస్ ఇంట్లో ఉండే నీకు తెలీదా? ఓ, విరించి గారు నువ్వు ఇంట్లో తూర్పు పడమరా కదా, మర్చిపోయాను. నువ్వు తూర్పును నిలబడి రతన్ టాటా బిల్ గేట్స్ల ఫోటోలు గోడలకి తగిలిస్తుంటే అక్కడ మీ వారు పడమరకి తిరిగి చక్కటి క్యాన్వాస్ మీద నీ కొడుకు ఫ్యూచర్ని రంగుల చిత్రంగా పెయింట్ చేస్తున్నారు. ఫెయింట్ అవకు. నీ జీవితంలో సౌదామినికే స్థానమిచ్చిన దానివి. నువ్వు కట్టుకునే సౌధాలను మీ ఆయన కూలగొడితే ఆ మాత్రం సర్దుకుపోవాలి మరి. నిప్పు లేనిదే పొగరాదు,
పొగ పెట్టకపోతే ఛాయకు నిద్ర రాదు. ఏం చేస్తున్నారు పెద్దమ్మ గారు? షుగర్, ఫ్లోర్, ఘీ మిక్స్ మిక్స్ టూ మచ్ మిక్స్ మేకింగ్ రౌండ్ 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 రౌండ్స్ రౌండ్స్. అదేంటమ్మగారు, ఇంతసేపు బాగానే ఉన్నారుగా, ఇప్పుడేమైంది? టాక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్. మై మనవుడు కమింగ్ ఫ్రమ్ అమెరికా, నో తెలుగు, ఇంగ్లీష్ సున్నుండాస్. అమ్మో, ఇంత ఇంగ్లీష్ ఒక రోజులో ఎలా నేర్చుకున్నారమ్మా? చెప్పండి అమ్మగారు. 30 రోజుల్లో ఆల్ ఇంగ్లీష్ యు లర్న్. మేక్ రౌండ్స్. సున్నుండల్ని రౌండ్స్ అంటారా అమ్మా? సున్నా అంటే రౌండ్, సున్నుండలు అంటే రౌండ్ రౌండ్ రౌండ్స్. అంతే, సింపుల్. అసలు తెలుగుకి ఇస్సన్ పెడితే ఇంగ్లీష్ అయిపోతుందే. రోడ్స్, బస్సెస్, గ్లాసెస్, చెంచాస్ ఇలా అన్నమాట. చిన్నప్పుడు బళ్ళో మా పంతులమ్మ ఇలా చదువు చెప్పుంటే నేనసలు చదువు మానేదాన్నే కాదమ్మా. ఎంత బాగా చెప్పారు. నేనెప్పుడు అంతేనే, అన్నీ బాగానే చెప్తాను. చిన్నతనంలోనే నాకు పెళ్లి చేసి నన్ను చదువు మాన్పించేశారు గాని, లేకపోతేనా ఏ లాయరో కలెక్టరో అయిపోయేదాన్ని. అవునమ్మా, మీ తెలివితేటలకి అయిపోయేవారే. గివ్ దట్ మిల్క్ కూర. అబ్బా, పాలకూరే. ఆల్సో కర్డ్ గార్డెన్ కూర అంటే పెరుగు తోట కూర. ఎలా ఉంది ఇంగ్లీష్? మిల్క్ కూర, కర్డ్ కూర. సూపర్ అమ్మా. అమ్మా, అసలు సూపర్ అంటే ఏంటమ్మా? సూపర్ అంటే రోడ్డు, అదేనే. మార్కెట్ అంటే బజార్ కదా, సూపర్ బజార్ అంటే రోడ్డు మీద బజారు అని. సూపర్ స్టారు, సూపర్ పవరు అంటే రోడ్డు మీద స్టార్ అన్నా అమ్మా? అంతేగా, అంతే అంతే. అయినా ఈ పూటకి ఇంగ్లీష్ చాలు. టుమారో అగైన్. గో గో అండ్ టు పాలకూర. గో. సరేమ్మా. ఏం జరుగుతోంది ఇక్కడ? రౌండ్స్ రౌండ్స్ రౌండ్సా అంటే? అదే సున్నుండలు చేస్తున్నాను రిషి కోసం, అదే చెప్తుంది. అయినా నీకు ఆ వచ్చిరాని ఇంగ్లీష్ ఎందుకు? ఓ అవతలకి. నేను అడిగేది ఈ వంటింట్లో ఏం జరుగుతోందని కాదు. నా వెనకాల మీరు మీ కొడుకు కలిసి నా కొడుకు గురించి ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు అని. నేనే నిర్ణయాలు తీసుకుంటున్నానమ్మా. వాడికి ఇష్టమైన పిండి వంటలన్నీ చేద్దాం అనుకున్నాను. అది తప్పేనా? పిండి వంటల గురించి, పందిరి గుంజల గురించి మాట్లాడే తీరుబడి నాకు లేదు. రిషి భవిష్యత్తు గురించి అడుగుతున్నాను. వాణ్ణి కూడా నాకు కాకుండా చేస్తారా? నేనేం పాపం చేశానని నా మీద మీరు మీ అబ్బాయి ఇలా పగబట్టారు? అయ్యో, విన్నావట్రా? నాకేం తెలుసురా, నేనేం చేశానురా? ఏమీ తెలియకుండానే ఎన్ని కుతంత్రాలు చేస్తున్నారా? అవంతి, ఏంటా తిక్క మాటలు? అసలేం జరిగింది? అదే నేను అడుగుతున్నాను. అసలేం జరుగుతోంది ఇంట్లో? నా కొడుకు భవిష్యత్తు గురించి అప్పుడే స్కెచ్ వేస్తున్నారట. వాడు మీలా అయిపోవాలనా? ఈ పాకుడు రాళ్ల లాంటి రంగంలో వాడి భవిష్యత్తు జారిపోవాలనా? అవంతి, ఏం అడగాలనుకుంటున్నావో, ఏం వినొచ్చావో సూటిగా చెప్పు. నీ అర్థం పర్థం లేని వాదనకి నా దగ్గర టైం లేదు. సూటిగానే అడుగుతున్నాను. అడ్డదారులు, డొంకదారులు నాకు అలవాటు లేదు. రిషిని సినిమా హీరోని చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. అందులో తప్పే ఉంది? నేను ఈ ఇండస్ట్రీలో సంపాదించుకున్న పేరు, నిలబెట్టుకున్న స్థానం నా కొడుక్కి ఉపయోగపడాలి అనుకుంటున్నాను. వీల్లేదు. నా కొడుకు మీరున్న ఈ రంగంలోకి రావడం నాకు ఇష్టం లేదు. అందుకే వాణ్ణి ఫారెన్ పంపించి చదివించాను. చదువు విజ్ఞానాన్ని పెంచడానికి, ఉద్యోగాలు చేయడానికి కాదు. వాడు ఉద్యోగం చెయ్యక్కర్లేదు, ఉద్యోగాలు ఇస్తాడు. బిజినెస్ మేనేజ్మెంట్ చదివాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాడు. అంతేకాని మొహానికి రంగు వేసుకొని డబ్బు సంపాదించడు. అవంతి, నేనున్న ఈ రంగం గురించి నువ్వు తేలిగ్గా మాట్లాడితే సహించేది లేదు. నువ్వు కట్టుకున్న చీర, పెట్టుకున్న నగలు, తింటున్న తిండి, చివరికి నిలబడిన ఈ నేల అన్నీ నీ మొగుడు ఈ ఇండస్ట్రీకి వచ్చి సంపాదించినవే. మర్చిపోయావా? ఈ ఆస్తులన్నిటితో పాటు నా మొగుడు ఇంకొకటి కూడా సంపాదించాడు. కళంకం. అవంతి,
ఏ మీ కళంకం గురించిన మాట ఎత్తితే గుచ్చుకుందా? మాట రావడం లేదా? కళకి అంకితం అవడం అంటే ఏంటో, కళంకితం అవడం అంటే ఏంటో ఆ తేడా నీకు చెప్పినా అర్థం కాదులే. వెధవ పనులు చేసి ఎంత అందంగా సమర్థించుకుంటున్నారండి. అవంతి, నువ్వు నీ భర్తతో మాట్లాడుతున్నావని మర్చిపోతున్నావు. ఓ అత్తగారు, మీకు మీ అబ్బాయిని ఎత్తి చూపిస్తే గుచ్చుకుంది కదూ? మరి 25 ఏళ్లుగా ఈ ముళ్ళ మీదే పడుకుంటున్న నాకెంత గుచ్చుకోవాలి? ఒక ఆడదానిగా ఆలోచించలేరా? ఆలోచిస్తే ఇలా ఎందుకుండేదిలేండి. మీకు మీ కొడుకు సుఖం, సంతోషం, స్వార్థం ఇవన్నీ అర్థవంతంగా, నా ఆరోపణలు అర్థం పర్థం లేనివిగా కనిపిస్తాయి. ఎంతైనా నేను పరాయింటి బిడ్డనిగా. అవంతి, నీ కోపం, కసి అన్నీ ఇన్నేళ్లుగా నా మీద చూపిస్తూనే ఉన్నావుగా. ఇందులోకి అమ్మని లాగకు. ఆవిడ ప్రమేయం ఏమీ లేదు. బిడ్డలు బాగుపడినా చెడిపోయినా తల్లి ప్రమేయం లేదంటే ఎవరు నమ్మరు, ముఖ్యంగా నేను. రేపటి రోజున నీ కొడుకు తీసుకునే నిర్ణయాలన్నిటిలో నీ ప్రమేయం ఉంటుందని అనుకుంటున్నావా? ఖచ్చితంగా. అది నీ పిచ్చితనం. వాడు తన భవిష్యత్తు ఎలా ఉండాలని నిర్ణయించుకున్నాడో నీకు నాకేం తెలుసు? సినిమా హీరోని చేయాలని నేను కలలు కంటున్నాను. బిజినెస్ మ్యాన్ చేయాలని నువ్వనుకుంటున్నావు. చూద్దాం వాడు ఎవరి మాటకి విలువిస్తాడు. ఈ రంగుల ప్రపంచంలో వ్యామోహాలు ఎరగా చూపి నా కొడుకుని ఈ రొంపిలోకి లాగి రేపు మరొక స్త్రీ నాలా ఏడ్చేటట్టు మాత్రం చేయకండి. ఆ శాపం మనకి మంచిది కాదు. ఏం మాటలమ్మావి? శుభమా అని బిడ్డ చదువు పూర్తి చేసుకుని వస్తుంటే గొడవలు పడ్డానికి ఇదా సమయం? పైగా శాపాలు పాపాలు ఒకటి. ఆ భగవంతుడు వాడికి ఏ బుద్ధి పుట్టిస్తాడో మనకేం తెలుసు? చదువుకున్నవాడు పెద్దవాడయ్యాడు. వాడి మంచి చెడ్డలు వాడు ఆలోచించుకోలేడా ఏమిటి? మీరు అనవసరంగా ఇంట్లో శాంతి లేకుండా చేసుకోకండి. వెళ్ళండి. చూస్తాను నా బిడ్డ నా మాట ఎలా కాదంటాడో. చూడు, చూస్తూ ఉండు. రోజుకో వేషం వేసి అందులో దూరిపోయి ఏనాడూ కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. రేపెటుగూడి షూటింగ్ లేదు కదండి, తృప్తిగా తినొచ్చు కదా. ఓసి పిచ్చిదానా, షూటింగ్ రేపు లేదనే బాధతోనే తృప్తిగా తెల్లకపోతున్నానే. ఎవరైనా కడుపు నిండటానికే కదయ్యా పనిచేసేది. రేపెటుగూడి పనిలేదు కదా, ఈ రోజన్నా తృప్తిగా భోంచేయి. ఇదిగో నా కడుపు నిండేది నాకు వేషం దొరికిన రోజేనే. ఇంకొంచెం కూరైనా? అమ్మమ్మా, ఏంటమ్మా డాన్సింగ్ డాల్ ఇలా వచ్చావు? ఇవాళ సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ కి ఇంకా ఎవరు వేషం చెప్పలేదా? అవునరా అమ్మడు, అందుకే కుదురుగా కూర్చోబెట్టి కూడు పెడుతున్నాను. పెద్ద చేసి పెట్టావులే వంకాయ కూర. అమ్మా రుచి లేదు పచ్చి లేదమ్మా. నా కోసం ఏదో తెచ్చినట్టున్నావు తల్లి. అమ్మా జింజర్ చికెనా మటనా వెయ్యమ్మా. కొబ్బరి పచ్చడి తాత. ఏదో ఒకట్లే అమ్మా. ఇదిగో నీ బంగారు చేతులతో చేసింది ఏదైనా కమ్మగా ఉంటుందమ్మా. వెయ్యమ్మా, కొంచెం వెయ్యి తల్లి. ఇదిగో అమ్మడు. వడ్డించమ్మా, వడ్డించు. నా బంగారు తల్లి వడ్డిస్తుంది, నువ్వెందుకు? వెయ్యమ్మా. కొంచెం అది తినవయ్యా, తర్వాత వేస్తుందిలే గాని. అదే. అబ్బా అమృతంలా ఉందమ్మా. నువ్వు ఉన్నావెందుకు? కొబ్బరి పచ్చడి చేయమంటే కొరివి పచ్చడి చేస్తావు. రసం పెట్టమంటే అమ్మా కుంకుడు రసంలా తయారు చేస్తుందమ్మా ఇది. అమ్మా ఇక నుంచి ఇదిగో
నా మనవరాలు చేసిన చేతి వంటే తింటాను తెలుసా చాలేవయ్యా సంబడం. దానికేదో ఇప్పుడు చాకరీ తక్కువైనట్టు పాపం పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు బొంగరంలా తిరుగుతూ పనిచేస్తూనే ఉంటుంది. ఆ అమ్ముల సంగతి నీకు తెలిసిందే కదయ్యా. పాపం పనంతా ఈ పిల్ల మీద పడేసేసి మెడ నొప్పి నడుము నొప్పి అంటూ ఇంత పని కూడా ముట్టుకోదు. పాపం ఇదొక్కతే బండెడు చాకరీ చేసి మళ్ళీ షూటింగ్కి వెళ్ళి కాళ్ళు నొప్పి పుట్టేలాగా డాన్స్ చేసి అలసిపోతుంది. ఆ మహాతల్లికి ఇంత చేసినా ఏనాడు మెచ్చుకున్న పాపాన పోలేదు. పైగా తిట్లు శాపనార్థాలును. ఊరుకో అమ్మమ్మ, ఎవరికి చేస్తున్నాను? నా వాళ్ళకేగా అని నువ్వు అనుకుంటున్నావమ్మా. మీ అమ్ములో తనుకోవాలిగా. అలా అనుకోకపోతే నన్నిన్నేళ్లు పెంచేదా? ఆనాడే నన్నింట్లోకి రానియకపోతే నేనేమైపోయేదాన్నమ్మమ్మా? అత్తా మావయ్య నాకిద్దరూ అమ్మా నాన్నలతో సమానం.